Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. సార్ ఏంటి సార్ అసలు మయూకం ఏంటి ఈ కాన్సెప్ట్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా అన్నారు. దీన్ని 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో తీస్తున్నామని అనౌన్స్ చేశారు. ఏంటి ఇది? ఇది మైథలాజికల్ మాత్రమే కాదండి, మైథలాజికల్ బేస్ కాన్సెప్ట్, సోషియో ఫ్యాంటసీ. ఇండియా అండ్ రష్యాకి సంబంధించిన ఒక ఫ్రెండ్షిప్ ని సినిమాలో చూపిస్తూ ముందుకెళ్ళే. సినిమాలో చూపించడం అంటే ఇది పబ్లిసిటీగా కాదు, ఏదో కనిపిస్తే అదొక బ్రాండింగ్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. చేసి ఎప్పుడైతే దాన్ని తీసుకొని వెళ్తారో అప్పుడు సాధ్యం అవుతుంది. ఎవరైతే మనకి బ్రాండ్ అయితే ఎవరైతే వచ్చి మనకి ఓకే అని ఇన్వెస్ట్ చేస్తామని ముందుకు వచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ ప్లేలో ఏమైనా కూర్చున్నారా? ఇప్పుడు కూడా ఒక బ్రాండ్ని బేస్ చేసుకుని సినిమా రాయబోతుంది. న్యాచురల్గా స్టోరీ డిమాండ్ చేసే సీన్స్ ప్రకారంగానే ఆ కథ మొత్తం వెళ్తూ ఉంటే ప్రతి సీన్లో కూడా ఏదో ప్రొడక్ట్ ఉంటుంది. మాట్లాడుతున్న బస్ షెల్టర్ మొత్తం ఏదో ఒక XYZ బ్రాండ్ తోటి హోర్డింగ్ పెట్టేస్తారు. అది బ్రాండింగ్ అనుకుంటు. ఆ XYZ బ్రాండ్కి సంబంధించిన ప్రొడక్ట్ని హీరోయిన్ ప్రజెంట్ చేయడానికి తేడా ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఒరిజినల్గా హాలీవుడ్లో చాలా పాపులర్. వాట్ ఇఫ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఎవరైనా వచ్చి తర్వాత మేము సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పే సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? అన్నీ మనం వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, బ్రాండింగ్ డిపార్ట్మెంటు, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంటు, ఇక్కడ మనం పేపర్ పైన చూపించి ఇక్కడ స్క్రీన్ పైన మనం చూపించినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం బేసికల్లీ సినిమా చూస్తున్నప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద పీవీఆర్ కానీ, మల్టీప్లెక్స్లు కానీ, లేదంటే సింగిల్ స్క్రీన్ కానీ, సినిమాకి ముందు కొన్ని యాడ్లు వేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ బ్రేక్లో కూడా కొన్ని యాడ్లు వేస్తూ ఉంటారు, కమర్షియల్ యాడ్స్. వాటిని చాలామంది ఎక్కువగా పట్టించుకోరు, సీరియస్గా కూడా తీసుకోరు. బట్ ఎప్పుడైతే ఒక సినిమాలో ఒక స్టార్ హీరో కానీ, ఒక స్టార్ యాక్టర్ కానీ ఒక ప్రోడక్ట్ని వాడుతుంటే దాన్ని చూసి బయటకు వచ్చి ప్రేక్షకుడు ఎగబడి కొంటూ ఉంటాడనమాట. ఏంటి ఆ స్టార్ ఎందుకు ప్రమోట్ చేశాడు అనుకుంటారు. దాన్నే ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అంటారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే జైలర్ సినిమాలో రమ్యకృష్ణ గారి ముందు మన కన్నడ శివన్న ఇలా శివరాజ్ కుమార్ గారు ఓరగామి అని ఒక టిష్యూ పేపర్ని పుష్ చేస్తారు. తర్వాత దాని సేల్స్ అమాంతం పెరిగిందనమాట. సో ఏంటంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అంటారు. ఇప్పుడు పూర్తిగా ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్తోనే 100% ఆ బడ్జెట్తోనే ఒక సినిమా తీయబోతున్నారనమాట. చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఇది సాధ్యం అవుతుందో లేదో అనే డౌట్లు కూడా వస్తున్నాయి అనమాట. ఆ సినిమా పేరే మయూకం. దాని డైరెక్టర్, ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. ఆయన సినిటేరియా మీడియా వర్క్స్ CEO కూడా. మాట్లాడేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో మీ పేరు నేను వేయలేదు, ఇప్పుడు ఇక్కడ స్క్రోలింగ్ ఇలా పడుతూ ఉంటుంది. వెంకట్ బొలిమోని. వెంకటేశ్వర్లు బొలిమోని. సినిమా ఇండస్ట్రీలో మొత్తం వెంకట్ బులిమోనిగా తెలుసు. వికీపీడియా మాత్రం వెంకటేశ్వర్లు బొలిమోని చెప్తా ఉంటుంది. సినిటేరియా వెంకట్గా చాలా మందికి తెలుసు. ఓకే. అండ్ వికీపీడియా ఫుల్ నేమ్ అదే. సార్ ఏంటి సార్ అసలు మయూకం ఏంటి ఈ కాన్సెప్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా అన్నారు. దీన్ని 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో తీస్తున్నామని అనౌన్స్ చేశారు. ఏంటి ఇది? ఇది మైథలాజికల్ మాత్రమే కాదండి, మైథలాజికల్ బేస్ కాన్సెప్ట్, సోషియో ఫ్యాంటసీ. మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ. టోటల్గా సినిమా వచ్చేప్పటికి ఇంటర్నేషనల్ సబ్జెక్ట్తో మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ టోటల్లీ ఒక సెంటిమెంటల్గా వెళ్తుంది. ఇండియా అండ్ రష్యాకి సంబంధించిన ఒక ఫ్రెండ్షిప్ని సినిమాలో చూపిస్తూ ముందుకెళ్ళే ఒక గ్లోబల్ సబ్జెక్టు. అండ్ కంటెంట్ వచ్చేప్పటికి ఇండియన్ ఎమోషన్స్, ఇండియన్ మన సిస్టమ్స్, ఎవ్రీథింగ్, మన కల్చరు, నేటివిటీ, ఎవ్రీథింగ్ మనం సినిమాలో చూపించబోతున్నాము. ఈ మయూకం సినిమాలో వచ్చేప్పటికి టోటల్గా ఒక 28 కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్, వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ మనం సినిమాలో చూపించబోతున్నాం. సినిమాలో చూపించడం అంటే ఇది పబ్లిసిటీగా కాదు, సినిమాలో ఏదో కనిపిస్తే అదొక బ్రాండింగ్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. ఏ బ్రాండ్ అయినా కానీ సైంటిఫికల్ ప్లేస్మెంట్ ఇవ్వాలి. సైంటిఫికల్ ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ఉంది, వాటరు జనరల్గా చేతితో తీసుకొని తాగడానికి, అదే వాటర్ని మందుబాటులో కలుపుకొని తాగడానికి, అదే వాటర్ని బాగా దాహం వేసినప్పుడు దాహం తీసడం కోసం వాడడానికి వేరియస్ మోడ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము ఆ పర్పస్ను బట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. దాహం తీర్చడం కోసం వెళ్ళినప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తుంది, మందుకు వెళ్ళినప్పుడు కూడా వెళ్తుంది. కానీ దాన్ని పట్టుకుని ఒక ఆటలాగా చేస్తున్నావు, లేదా ఆ బ్రాండ్ని ఎలివేట్ చేస్తూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలను, అదర్ మేజర్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్యన ఒక దీన్ని ఒక క్యారెక్టర్ లాగా, ఒక పాత్రలాగా చేసి ఎప్పుడైతే దాన్ని తీసుకొని వెళ్తారో అప్పుడు సాధ్యం అవుతుంది.
అప్పుడు మాత్రమే బ్రాండింగ్ వాడు డబ్బులు ఇస్తాడు. అదర్వైజ్ మనం సినిమాలో బ్రాండ్ చూపించడం అనేది మన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం, స్క్రీన్ బ్యూటీ కోసం మనం చేస్తున్న పని. మనం చేస్తున్న పనికి అంటే సినిమా వాళ్ళు చేస్తున్న పనికి కార్పొరేట్ కంపెనీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీకి అది ప్లస్ అవుతుందో అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే వాళ్ళ మార్కెటింగ్కి, వాళ్ళ బ్రాండింగ్కి, వాళ్ళ స్ట్రాటజీకి, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్కి, వాళ్ళ టార్గెట్ మార్కెట్కి ఆ బ్రాండు, దాని ఎసెన్స్, దాని పర్పస్ రీచ్ అవుతుందని 100% వాళ్ళు బిలీవ్ చేస్తారో అప్పుడు మాత్రమే కార్పొరేట్ కంపెనీస్ దే రెడీ టు స్పెండ్ ఆన్ ఇన్ ఫిలిం బ్రాండింగ్. మరి అంటే ఇప్పుడు మీరు ఒక స్టోరీ స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ వస్తుంది మనకి ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అనేది మీకు తెలియదు. మరి అలాంటప్పుడు ఎలా సార్? అంటే ఇప్పుడు ముందే స్టోరీ ఎవరైతే మనకి బ్రాండ్ అయితే ఎవరైతే వచ్చి మనకి ఓకే అని ఇన్వెస్ట్ చేస్తామని ముందుకు వచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్క్రీన్ ప్లేలో ఏమైనా కూర్చున్నారా? అది తప్పండి. అది టోటల్గా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక బ్రాండ్ని బేస్ చేసుకొని సినిమా రాయకూడదు. మన స్టోరీ అనేది ఒక ఆత్మలాగా, ఒక టోటల్గా దానికి ఉండే ఆ స్పెషాలిటీని మనం ఒక బ్రాండ్ని చూపించడం కోసం ఎప్పుడు కూడా పోగొట్టకుండా న్యాచురల్గా వచ్చే సీన్స్, న్యాచురల్గా స్టోరీ డిమాండ్ చేసే సీన్స్ ప్రకారంగానే ఆ కథ మొత్తం వెళ్తూ ఉంటే ప్రతి సీన్లో కూడా ఏదో ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్టు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో ఓ టీ పౌడర్ కావచ్చు, ఓ ఇంట్లో ఉండే రైస్ బస్తా కావచ్చు, లేదు ఇంటి ముందుకు వచ్చే పేపరే కావచ్చు, రేడియోలో వస్తున్న పాటలు కావచ్చు, పాటలో యాంకర్ చెప్పే మీరు వింటున్నారు ఎఫ్ఎం సో అదే కావచ్చు. ఇట్లా ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి, సినిమాలో సబ్జెక్ట్ ప్రకారంగా వచ్చే ఒరిజినల్ ఎలిమెంట్స్. ఆ ఒరిజినల్ ఎలిమెంట్కి బ్రాండింగ్ ఎసెన్స్ని యాడ్ చేస్తూ సినిమాలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఆ బ్రాండ్స్ మాత్రమే మనం మార్కెటింగ్కి వెళ్ళాలి. నా సినిమాలో నేను ఫర్ ఎగ్జాంపుల్ రిక్షా వాళ్ళ సినిమా చేస్తున్నాను, నాకు మన మెర్సిడెస్ బెంజ్ అతనితో పరిచయం ఉంది, అతను తీసుకొచ్చి నా సినిమా బ్రాండింగ్ ఇమ్మంటే నా పరిచయం తీసి పక్క పెట్టి అతను అని చెప్తాడు. ఎందుకంటే నా రిక్షా వాళ్ళ తన టార్గెట్ ఆడియన్స్ కాదు, కానప్పుడు తను స్పెండ్ చేయడు. ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. కనుక బ్రాండింగ్ అనే కార్పొరేట్ కంపెనీస్ ఎంతసేపు వాళ్ళ బ్రాండ్ విషయం మాత్రమే ఆలోచిస్తాయి. ఈ విషయంలో చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, రైటర్స్ కూడా అప్పుడప్పుడు అంటే ఆలోచిస్తారు. సినిమాలో చూపిస్తే మనం ఇక్కడ కూర్చుంటాము, ఏదో మన బ్యాక్గ్రౌండ్లో ఓ హోర్డింగ్ ఉంది, ఓ ఫైట్ అవుతుంది, అక్కడ ఒక హోర్డింగ్ ఉంటుంది, ఇంకో దగ్గర ఓ పాట అవుతుంది, దాంట్లో హోర్డింగ్ ఉంటుంది. బస్ షెల్టర్లో కూర్చొని హీరోయిన్ ఏదో మాట్లాడుతున్న బస్ షెల్టర్ మొత్తం ఏదో ఒక XYZ బ్రాండ్ తోటి హోర్డింగ్ పెట్టేస్తారు. అది బ్రాండింగ్ అనుకుంటారు, కానీ అది బ్రాండింగ్ కాదు. స్క్రీన్ ఫిల్ చేయడం, అది స్క్రీన్ ఫిల్ చేయడానికి బ్రాండింగ్కి తేడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ XYZ బ్రాండ్కి సంబంధించిన క్లాత్ని అక్కడ చూపించేదానికి అదే సీన్లో ఆ XYZ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్ని హీరోయిన్ ప్రజెంట్ చేయడానికి తేడా ఉంది. ప్రజెంట్ చేసినప్పుడు ఇది సబ్జెక్ట్లో ఇట్స్ ఎ పార్ట్, అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి సంబంధించిన ఎమోషన్స్ మారిపోతాయి. అట్ ద సేమ్ టైం మారిన ఎమోషన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన మాత్రమే బ్రాండింగ్. అంటే ఇప్పుడు మీకు బేసికల్లీ ఏంటంటే నార్మల్గా ఏ ఫిల్మ్ మేకర్కైనా ఒకటే టార్గెట్ ఏంటంటే ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. బట్ మీకు వచ్చేసరికి మీకు బ్రాండ్ వాళ్ళని కూడా, మీ ఇన్వెస్టర్స్ని కూడా ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ ఉంది మన ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి. ఒరిజినల్గా ఏంటంటే మనం స్టోరీ ఎప్పుడైతే అనుకుంటామో, స్టోరీ అయిపోయిన తర్వాత వన్లైన్ ఆర్డర్ చేసుకొని వన్లైన్ ఆర్డర్ని సీన్స్గా డెవలప్ చేస్తున్నప్పుడు అక్కడే మన బ్రాండింగ్ అనేది ఇన్కార్పొరేషన్ జర్నీ స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయినప్పుడు ఆ బ్రాండ్ సంబంధించిన పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అంటూ ఇస్తూ ముందుకెళ్తూ స్క్రిప్ట్ రాసుకోవడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేప్పటికి దాంట్లో ఏది మార్కెటబిలిటీ కాదు, కనుక మార్కెటబిలిటీ ఉన్నది. మూడో విషయం వచ్చేప్పటికి ఇన్ఫిలిం బ్రాండింగ్ కోసం ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టే వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. కానీ దానికి మినిమం 45 to 90 days మినిమం టైం ఇవ్వాలి. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా కానీ డిసిషన్ తీసుకోవడానికి అట్లీస్ట్ 45 to 90 days మినిమం టైం తీసుకుంటారు. అట్లా కాకుండా మన బ్రాండ్ పెద్దది ఉంది, ప్రాజెక్ట్ పెద్దది ఉంది, ఇట్స్ గ్లోబల్ ప్రాజెక్టు, లేదు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలాంటప్పుడు వెరీ అడ్వాన్స్గా మనం ప్రాజెక్ట్ తయారు చేసుకొని ముందుకెళ్ళాలి. మయూఖం విషయంలో వచ్చేప్పటికి మేము టోటల్గా 1.5 year బ్రాండింగ్ చేసాం. బ్రాండింగ్ మార్కెటింగ్ సంబంధించి 1.5 year చేసిన తర్వాత దెన్ వీ గెట్ సాటిస్ఫైడ్. నౌ సినిమాలో వచ్చేప్పటికి 28 బ్రాండ్స్ వస్తున్నాయి ఓవరాల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో పెన్సిల్ ఒక క్యారెక్టర్, పెన్సిల్, వైట్ పేపర్ ఒక క్యారెక్టరు, ఎగ్జామ్ ప్యాడ్ ఒక క్యారెక్టరు. అంటే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ సినిమాలో ఒక పార్ట్, ఒక ప్రోడక్ట్. కానీ దానికి కథాపరంగా
ఆ ప్రాపర్టీ ప్లేస్మెంట్ వాల్యూ ఉంది, ఉండాలి. ప్లేస్మెంట్ ఉంది కనుక ఆ కంపెనీస్ ముందుకు వచ్చాయి. యా. అదేంటి వైట్ పేపర్ కూడా బ్రాండింగ్ అండి అట్లా. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన జానరా విషయానికి వస్తే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సోషియో ఫ్యాంటసీ అన్నారు. లైక్ కల్కి సినిమా వచ్చింది, ఇప్పుడు విశ్వంబర సినిమా వస్తుంది. విశ్వంబర సో వస్తుంది. వీళ్ళందరూ స్టార్ కాస్ట్ కాబట్టి మీకు బ్రాండింగ్స్ అనేవి వాళ్ళు పట్టుకోవాలంటే ఈజీ. ఒకవేళ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత బ్రాండ్సే దగ్గరికి వచ్చి మేము కొంచెం ఇన్వెస్ట్ చేస్తాం, మమ్మల్ని ప్లేస్ చేయండి, ఇలా మమ్మల్ని ప్రమోట్ చేయండి అని అడగొచ్చు. ఇప్పుడు అట్లా అడిగే ఛాన్సెస్ అంటే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. అంటే బ్రాండ్ ముందుకు వచ్చి అప్రోచ్ అవ్వడం అనేది జస్ట్ ఒక 1 year అవుతుంది. పెద్ద సినిమాలకు మాత్రమే కొద్దిగా జస్ట్ మూమెంట్ స్టార్ట్ అయినాయి, కానీ చిన్న సినిమాలకు లేదు. చిన్న సినిమాలకు మనమే వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తూ దానికి సంబంధించిన సాధక బాధకాలన్నీ ఫినిష్ చేసుకుంటూ మార్కెటింగ్ ప్రాపర్ పిచ్ డెక్ వేసుకొని ప్రాపర్గా మార్కెటింగ్, టైమింగ్, ప్రజెంటేషను, ఎవ్రీథింగ్. అదర్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, మనం అదే చేయాలి, అదే ప్రజెంటేషన్, అదే సిస్టమ్. మరి మీరేం చూపించారంటే మీకు అసెట్ అదే మీ దగ్గర ఒక చెప్పుకోవడానికి స్టోరీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు నెరేషన్ ఇచ్చుంటారు, అద్భుతమైన స్టోరీ అని వాళ్ళకి అనుకుంటుంది. మీ స్కేల్ చెప్పుంటారు, ఎన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నాం, ఇన్ని లాంగ్వేజెస్లోని, బట్ కాస్ట్ ఇవన్నీ చూపించాలి కదా సార్ మీకున్న. యాక్చువల్గా ఏంటంటే సినిమాలో ఇప్పుడు యాక్చువల్గా నేను కాస్టింగ్ అనౌన్స్ చేయకూడదు, ఇంకా నేను దీనికి సంబంధించి రష్యన్ యాక్టర్స్ ఉన్నారు, ఓకే, తర్వాత ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఈ 3 లాంగ్వేజ్ సంబంధించిన మేజర్ కాస్టింగ్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అండ్ తెలుగులో ఒక లీడింగ్ యాక్టర్స్ ఒక సర్ప్రైజింగ్ రోల్ ఒకటి సినిమాలో చేయబోతుంది. ఓకే. ఇవన్నీ ఏంటంటే టైమ్లీ మా ప్రమోషన్లో భాగంగా అప్పుడప్పుడు రివీల్ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఇప్పుడు అది రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ సినిమా ఇది వచ్చేప్పటికి టోటల్ ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాజెక్ట్. స్టేట్గా చేస్తుంది, పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా చేస్తున్నాం, కానీ ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాజెక్ట్. అది దట్టు మనం అంటే మా ఇంటెన్షన్ ఏంటంటే సినిటీరియా బ్యానర్లో వచ్చే సినిమా అంటే ఒక 3 years మేబీ 4 years నుంచి ఒక 8 years వరకు అందరూ టుగెదర్గా హ్యాపీగా కూర్చొని సినిమా చూసే మూడ్లో మన సినిమాలు ఉంటాయి. అది ఓకే. అది నా మెయిన్, నా టోటల్గా మొత్తం నా టార్గెట్ ఆడియన్సే. ఆ టార్గెట్ ఆడియన్స్లో ఎవరు ఏ ప్రోడక్ట్ ఎక్కడ మ్యాచ్ అయినా ఆ ప్రోడక్ట్ నాకు సేల్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు పేపరు, పెన్సిల్ అంతా నాకు 3 ఏళ్ళ నుంచి నా కస్టమర్స్ నా సినిమా ముందు కూర్చుంటారు. అది ఇప్పుడు ఈ 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ మీద సినిమా తీయడం అంటే మీ రెమ్యూనరేషన్లో, యాక్టర్స్ అందరు రెమ్యూనరేషన్లో అన్నీనా సార్? లేదంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్ పోస్ట్ రిలీజ్ తర్వాత దానిలో షేర్లో లేదంటే అలా ఇవ్వడమో ఇలాంటివి ఎవరు పెడుతున్నారు. మీరు మొత్తం అంతా ఇక్కడే అయిపోతుందా సార్? సినిమా మొత్తం బడ్జెట్ ఇక్కడే ముందే 100%. సినిమా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈ ఫార్ములా తెలిస్తే ఇంక్లూడింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రతి కంపెనీ కూడా కొంత ఫండింగ్గా సపోర్ట్ చేయడానికి ముందుకు, కొంత సినిమా ప్రమోషన్స్కి, ఈవెన్ ప్రమోషన్స్ కూడా ఓకే. చివరికి సినిమా రిలీజ్ టైంలో వేసే మెట్రో పిల్లర్స్, బస్ షెల్టర్స్, మన మెట్రో రైల్ యాడ్స్, తర్వాత FM యాడ్స్, ఇవన్నీ కూడా స్పాన్సర్ అయ్యాయి. అంటే ఈ ఫార్ములా తెలిస్తే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఈజీగా యాక్సెస్ వస్తుంది కదా. అంటే అది చాలా మంచి ఉద్దేశం, మంచి సిస్టమ్ కూడా. ఎందుకంటే ఈ సిస్టమ్ ఒరిజినల్గా హాలీవుడ్లో చాలా పాపులర్. హాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమాలు చాలా, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాలు మ్యాక్సిమం 100% ఫిల్మ్ బ్రాండింగ్లో చేసే సినిమాలు ఉన్నాయి సార్. అలాగే జరిగినవి ఉన్నాయండి కేసెస్. జురాసిక్ వరల్డ్ ఉంది, 100% బ్రాండింగ్. జురాసిక్ వరల్డ్ 100%. స్పైడర్ మ్యాన్ చివరికి స్పైడర్ మ్యాన్ సినిమా కాదు, స్పైడర్ మ్యాన్ సంబంధించిన కార్టూన్ మూవీ వచ్చింది, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఏదో సంథింగ్. మొన్న వచ్చింది కూడా అది ఫుల్ బ్రాండింగ్. అది కాదు, ఎప్పుడో ఒక 40-50 years బ్యాక్ వచ్చిన కార్టూన్ సినిమా, చిన్నపిల్లల టీవీస్ ద్వారా కనిపిస్తుంది, అది కూడా 100% బ్రాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ తాడు పట్టుకుని పైకి ఎగురుతూ ఉంటాడు, అక్కడ వాళ్ళపైన కుక్కలకు సంబంధించి పెద్ద దాడి కనిపిస్తూ ఉంటుంది. అటు నుంచి ఇంకా కుక్క పరిగెడుతూ ఉంటుంది, అక్కడ డాగ్ సంబంధించిన ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పద్ధతిలో సింబాలిక్గా అంటే కస్టమర్ని ఇద్దరిని ఒకేసారి టుగెదర్గా చూపించడం. కుక్కలు ఎవరు ఇష్టపడతారు, ఆటోమేటిక్ ఆడియన్స్లో కుక్కలు ఇష్టపడే వాళ్ళంతా వాళ్ళ పక్కనే ఉన్న ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది. అది పెడిగ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో కంప్లీట్లీ మీ కష్టం ఒకటే ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ మీ మేధస్సు, మీ కష్టం ఇన్వెస్ట్మెంట్. కానీ ఇక్కడ ఈ 1.5 year కోసం మేము పెట్టిన ప్రతి డబ్బు కూడా, ప్రతి రూపాయి కూడా ఇన్వెస్ట్మెంటే. అది ఈ 1.5 yearలో సుమారుగా మేము ఒక 12 లక్షల దాకా
ఓన్లీ మార్కెటింగ్ కోసం మేము ఖర్చు పెట్టింటాం. మా ఇన్వెస్ట్మెంట్ అంతే. సినిమా మొత్తం సినిమా ఓవరాల్గా ఏంటంటే నియర్ బై 4 CR బడ్జెట్. అంటే బేసికలీ మీరు నాకు తెలిసి మీరు స్క్రీన్ ప్లే మీద చదువుకున్నారు, అంటే అట్ ద సేమ్ టైం మోషన్ పిక్చర్ ఆర్ట్స్ మీద కూడా చదువుకున్నారు. అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ యూనివర్సిటీ మోషన్ పిక్చర్ ఫిల్మ్ మేకింగ్ దాంట్లో చేశాము. చేసిన తర్వాత 2006లో నేను ఈ ఫీల్డ్లోకి, అంటే ఒరిజినల్గా జర్నలిస్ట్గా నేను ముందు నుంచే ఉన్నాను. ఈనాడులో నా కెరీర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ సినిమాలంటే ఇష్టం. ఆ సినిమాలంటే ఇష్టం సినిమాల మీద రీసెర్చ్గా మారింది. మారి తెలుగు సినిమా చరిత్ర, తెలుగు సినిమా వైతాళికులు, తెలుగు సినిమా ఆనిముత్యాలు 3 బుక్స్ రాశాను. తర్వాత సినిమా చరిత్రకి మీకు నంది అవార్డు వచ్చింది. ఆ చరిత్రకి అప్రిషియేషన్ వచ్చింది, వైతాళికులకి నంది అవార్డు వచ్చింది, అండ్ ఆనిముత్యాలకి అప్రిషియేషన్ వచ్చింది. అది 3. అండ్ ఈవెన్ పెయింటింగ్ లో మీకు రాజీవ్ గాంధీ మెమరబుల్ అవార్డు ఒకటి వచ్చింది. పెయింటింగ్ 1995లో బేసికలీ ఐఎమ్ ఆర్టిస్ట్ బై బర్త్. 95లో నేషనల్ అవార్డు. అది అన్ఎంప్లాయ్ లైఫ్ పెయింటింగ్ పేరు. ఒక నిరుద్యోగి, అప్పుడు ఆ పెయింట్ వేసినప్పుడు నేను నిరుద్యోగిని. నా జీవితాన్ని నేను పెయింటింగ్లో వేశాను. అది మాకు పిక్ పంపిస్తారా సార్ తర్వాత ఒకసారి? డెఫినెట్గా. ఒక ఎమోషన్ చూస్తారండి ఇప్పుడు, ఏదన్నా ఒక ఆర్ట్ ఎమోషన్ వెంటనే అర్థమైపోద్ది వాళ్ళకు. అసలు అక్కడ ఉన్న పెయిన్ అండ్ గెయిన్ ఎవ్రీథింగ్ విల్ నో ఆన్ ద పిక్చర్. సార్ ఇప్పుడు మీరు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ మీకు స్టోరీ బోర్డింగ్ చాలా ఈజీ అవుతుందండి? ఈజీ అవుతుంది. ఇప్పటికీ మీరు అంటే మాన్యువల్ స్టోరీ బోర్డింగ్ మీద డిపెండ్ అయ్యారా? ఈ మధ్య డిజిటల్ స్టోరీ బోర్డులు ఇవన్నీ వచ్చినాయి కదండి. లేదు, నాకు అంత దాకా అవసరం లేదు. జస్ట్ నాకు నా సీన్కి ఎంత కావాలి, నా ఆర్టిస్ట్ యాంగిల్ ఏంటి, నా టోటల్ ఫ్రేమ్ ఏంటి, ఫ్రేమ్లో నా కెమెరా ప్లేస్మెంట్ ఏంటి, అంతవరకు చూసుకొని మేజర్ ఎమోషన్స్, మేజర్ ఫీచర్స్ మాత్రమే కొద్దిగా డీటెయిల్గా వెళ్తాను. అదర్వైజ్ ప్రతి ఒక్కటి దానికోసం కూడా ఇంకా అంత ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరికైతే బ్రాండింగ్ ప్రజెంటేషన్ ఇస్తామో వాళ్ళ కోసం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వాలి. బిట్ టు బిట్, సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్, పిన్ టు పిన్ ఇవ్వాలి వాళ్ళకి. ఇచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా మళ్ళీ డౌట్ అనేది లేకుండా వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి. వాట్ ఇఫ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే, ఎవరైనా వచ్చి తర్వాత మేము సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పే సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? అట్లా ఉండదండి. ఇది ఎట్లా అంటే మనం స్టోరీ బోర్డు ఒకటి సినాప్సిస్, తర్వాత స్టోరీ, తర్వాత సీను, తర్వాత స్టోరీ బోర్డు అన్నీ మనం వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, బ్రాండింగ్ డిపార్ట్మెంటు, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్గనైజేషనల్ అంటే CFO అలాంటి వీళ్ళందరూ కలిసి 4 యూనిట్స్ ఉంటాయి మేజర్గా ప్రతి కంపెనీలో. ఆ 4 యూనిట్స్ వాళ్ళు డిస్కస్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత అక్కడ మనం పేపర్ పైన చూపించి, ఇక్కడ స్క్రీన్ పైన మనం చూపించినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం స్క్రీన్ పైన దాన్ని మార్చామనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే అడ్వాన్స్గా వాళ్ళకి మళ్ళీ ఇంటిమేట్ చేసి చిన్న చేంజెస్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి ముందుగా మనం ఇన్ రిటర్న్ మళ్ళీ చెప్పాలి. చెప్పి మళ్ళీ వాళ్ళ అప్రూవల్ తీసుకొని దెన్ విల్ గో ఫర్. ఈవెన్ సమ్ టైమ్స్ అంటే మీరు అద్భుతమైన బ్రాండింగ్ అవుతుంది ఇక్కడ అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. కరెక్ట్గా అదే టైంలో అక్కడ సెన్సార్ వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తే ఏదో, అందుకే మనం ఏం చేస్తామంటే సెన్సార్కి సంబంధించిన అంటే గవర్నమెంట్ పాలసీస్, సెన్సార్ పాలసీస్ అన్నిటిని పాటిస్తూ ఆ సెన్సార్ అయ్యే ప్రొడక్ట్స్ కానీ బ్రాండ్స్ కానీ మనం సినిమాలో ఉంచాం. అసలు మనం వాటిని తీసుకోం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది, మనం తీసుకోం. సిగార్ వాడాల్సి వచ్చింది, వాడినే చూపించాం. అట్లా బేసికల్లీ సిగార్ అనేది ఇప్పుడు బీభత్సమైన ఎలివేషన్ సీన్స్ అన్నీ సిగార్తో లింక్ అయ్యే ఉంటున్నాయి. ఈవెన్ మన స్టార్ హీరోలు, లెజెండ్స్, 90s సూపర్ స్టార్లు ఇప్పుడు వస్తున్నా కూడా సిగార్ నోట్లో లేకపోతే వాళ్ళకి అంత ఎలివేషన్ ఉండట్లేదు. కానీ ఇప్పుడు మయూకం సినిమాలో సిగార్ సీన్స్ సినిమా మొత్తంలో చూస్తే మేబీ 1 సీన్ 2 సీన్లు ఉంటాయి. ఆ తర్వాత అసలు సిగరెట్టే ఉండదు సినిమాలో. ఇప్పుడు మైథలాజికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సినిమా కాబట్టి ఏమన్నా సైకిల్ అగరబత్తి, ఐ మీన్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఇలాంటివి ఏమన్నా చూస్తామండి? అలాంటిది ఏముండదు. మీరు వెరీ న్యాచురల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ చూస్తారు, మన రెడ్ క్లిఫ్ షూస్ చూస్తారు, ఒక బ్రాండెడ్ ఆప్టికల్స్ చూస్తారు, ఒక హెల్త్ ప్రొడక్ట్స్ చూస్తారు. ఈ రకంగా ఒక 2 రకాల వెహికల్స్ చూస్తారు. ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ మన హ్యూమన్ లైఫ్లో మన రెగ్యులర్ లైఫ్లో పార్టే. అలాంటి వాటిని చూస్తూ ముందుకెళ్తారు. యాక్చువల్లీ మీరు చదువుకి మీరు డైరెక్టర్ అవ్వడం అనేది ఓకే,
సర్వసాధారణమైన థింగ్. బట్ ఈ ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఏ స్టడీస్‌లో కూడా చెప్పరు. ఇప్పుడు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ మీద ఎంత ఫోకస్ చేసి రూపాయి బడ్జెట్ మనం పెట్టకుండా మన కష్టంతో, మన మేధస్సుతో మొత్తం సినిమాకంతా ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేసి పాన్ ఇండియా వైజ్ తర్వాత ఐ మీన్ పోస్ట్ రిలీజ్ తర్వాత అది హిట్ అవుతుందో, బ్లాక్ బస్టర్ అవుతుందో అది ఆడియన్స్ చేతిలో ఉంటది. దాని చేతిలో. బట్ ఇదంతా ఎలా స్టార్ట్ అయిందండి ఈ సినిటేరియం మీడియా వర్క్స్? ఒరిజినల్‌గా దీని దీని విషయంలో ఏంటంటే తెలుగు సినిమా చరిత్ర నా ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు హ్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సంబంధించిన హేమీలు అందరిని ప్రతి ఒక్కరిని నేను వ్యక్తిగతంగా కలిశాను. హ్మ్. ఇప్పుడు రామనాయుడు గారు, మన ఏది నాగేశ్వరరావు గారు, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, మన అక్కినే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు బాపు రమణ గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు. హ్మ్. ఈ రకంగా నేను సినిమా ఇండస్ట్రీలో కలవని పర్సన్ దాదాపు ఎవరూ లేరు. ఇప్పుడు హ్మ్. కృష్ణంరాజు గారు, తర్వాత రజనీకాంత్ గారు, మన సోమయాజులు గారు, వీళ్ళు వారు శోభన్ బాబు గారు, ప్రతి ఒక్కరితో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు కొన్ని రోజులు గడిపిన సందర్భాలు నావి. అట్లా ఉన్నప్పుడు జనరల్‌గా వాళ్ళ సినిమాల పైన నేను ఒక జర్నలిస్ట్‌గా నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ సాధక బాధకాలు మంచి చెడు తెలుసుకుంటుంటే నాయుడు గారు చెప్తారు. ఆహ్, కాస్ట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. తర్వాత ఎంత వరకు అంతే మనం ఆఫర్ ఇవ్వాలి. హ్మ్. రెండోది. మూడోది వచ్చేప్పటికి సినిమా ఇండస్ట్రీలో ముఖస్తుతి చాలా ఎక్కువ. హ్మ్. దానికి లొంగొద్దు. ఇలాంటి ప్రిన్సిపల్స్. ఏడిది నాగేశ్వరరావు గారు మ్యాక్సిమం 1 లేదా 2 షెడ్యూల్స్‌లోనే అనవసరమైన హంగులు, ఆర్భాటాలు అన్నీ తీసేసి హ్మ్. నిజంగా మనకేం అవసరం అదే పెట్టాలి. అది దానికోసమే కష్టపడాలి. హ్మ్. మన డివిఎస్ రాజు గారు. అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లోంచి చెప్పిన ప్రతి మాట మనసులోకి వెళ్ళి టోటల్‌గా వీళ్ళు చెప్పింది మొత్తం ఏంటంటే, సినిమా చెయ్యి. కానీ హంగు ఆర్భాటాల కోసం కాదు. సింపుల్‌గా చేయండి. మనసులో అనుకున్న ప్రాజెక్ట్‌ను 200% బయటకొచ్చేలాగా చేయండి. హ్మ్. ఎప్పుడైతే మీకు బడ్జెటు, ప్రొడక్షను మీ కంట్రోల్‌లో ఉంటుందో, సినిమా మీ కంట్రోల్‌లో ఉంటుందో, సినిమా వల్ల రేపు మీరు మంచే చూస్తారు తప్ప చెడు చూడరు. హ్మ్. పోయే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. హ్మ్. లేవని కాదు. ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అవి చాలా తక్కువ. రేషియో చాలా హ్మ్. తక్కువ. హ్మ్. కనుక ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన విషయం నాకు మైండ్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఖర్చు తగ్గించడం కోసం ఏంటి అనేది అప్పుడు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ పైన మైండ్ డైవర్ట్ అయినప్పుడు నేను తెలుగు సినిమా చరిత్ర కోసం ఒకసారి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో కొన్నాళ్ళు ఉండాల్సి వచ్చింది. హ్మ్. అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఫస్ట్ టైం నాకు మైండ్‌లోకి అక్కడ వచ్చింది. తర్వాత సరే అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవడం. కాకపోతే అప్పుడు ఇంత పెద్ద స్కోప్ ఉందనే సంగతి నాకు తెలియదు. హ్మ్. ఆ తర్వాత ఇంకొద్దిగా నా రీసెర్చ్ ఎక్కువ చేసినప్పుడు వరల్డ్‌లో ఫస్ట్ 1919లో 'గరేజ్' అనే ఒక మూకీ సినిమాలో ఒక ఆయిల్ బ్రాండ్ చూపించారు. వరల్డ్ ఫస్ట్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అది. హ్మ్. ఆ వరల్డ్ ఫస్ట్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఆ 'గరేజ్' సినిమాలో చూపించిన ఆయిల్ బ్రాండ్ వల్ల ఆ సినిమా ఆ బ్రాండ్ విపరీతమైన క్రేజ్ వచ్చిందప్పుడు. హ్మ్. సడెన్‌గా ఆ సినిమా వల్ల. కానీ మీడియా దాన్ని తప్పుపట్టింది. సినిమా అంటే సినిమా చూపించాలి కానీ సినిమాలో ఒక ప్రొడక్ట్ నమ్మడం ఏంటి నువ్వు? హ్మ్. ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఏంటి అని చెప్పేసి హ్మ్. ఆ రోజుల్లో హాలీవుడ్ మీడియా మొత్తం సినిమా పైన, ప్రొడ్యూసర్ పైన హ్మ్. రివర్స్ అయితే ఇమ్మీడియట్‌గా సినిమాల్లో ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ బంద్ చేశారు. హ్మ్. బంద్ చేసి మళ్ళీ 20s తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. 25థ్ హ్మ్. 25థ్ ఇయర్‌లో మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అక్కడి నుంచి ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆహ్, ఫస్ట్ 'గాడ్ ఫాదర్' సినిమా. ఆ సినిమాలో ఆహ్, లేడీ డాన్ ఉంటుంది. హ్మ్. లేడీ డాన్‌కి ఆమె ఒక సిగారు తాగాలని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు అందరూ వచ్చేసి ఒక పెద్ద పెద్ద ఎలివేషను. వైట్ ఓవెల్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ బ్రాండ్. హ్మ్. ఒక అమెరికన్ బ్రాండ్ సిగారు. ఆ సిగార్‌ని ఆ సినిమాలో ఇన్‌ఫ్యూమ్ చేశారు. ఆ సీన్ తర్వాత ఆ సిగార్ కంపెనీ 250 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సారీ 250 మిలియన్స్ ఆ సినిమా కోసం స్పెండ్ చేసింది. హ్మ్. హ్మ్. 112 టైమ్స్ ఆ బ్రాండ్ మార్కెట్ వాల్యూ పెరిగింది. అబ్బా! హ్మ్. అది. అప్పటి నుంచి ఆ వైట్ వాల్ సిగార్ కంపెనీ ఈ రోజుకి 1927 నుంచి ఈ రోజుకి వాళ్ళ వాళ్ళ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ బడ్జెట్‌లో 10% బడ్జెట్ కేవలం సినిమా ద్వారా ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ కోసం హ్మ్. స్పెండ్ చేస్తూ వస్తుంది. స్టిల్ టుడే. హ్మ్. ఇప్పటికి కూడా ఆ వైట్ వాల్ సిగార్ వరల్డ్ టాప్ 10 సిగార్స్‌లో ఒకటి. హ్మ్.
అంటే దాని బ్రాండ్ రిప్యుటేషన్ ఆ రకంగా అది. సో మీది ఇప్పుడు సినిటేరియా మీడియా వర్క్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్తో ఆలోచించి స్టార్ట్ అయ్యారు అంటే చాలా మందికి బడ్జెట్ తగ్గించవచ్చు మనం హెల్ప్ అవ్వచ్చు. సినిటైతే స్టార్ట్ అయింది. ఒరిజినల్గా మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే 4 వింగ్స్. 1 బ్రాండింగ్, 2 ప్రొడక్షను, 3 డిస్ట్రిబ్యూషను, 4 సినిమా డైరెక్షన్. ఇట్లా ఈ రకంగా 4 రకాలు అనుకొని మన ఓన్ బ్యానర్ పైన మనం చేయాలని చెప్పేసి అనేది అనుకొని ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది బ్రాండింగ్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక వివాదం మనం విన్నాం ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి ఫెడరేషన్ యూనియన్ సభ్యులకి మధ్య ఏంటంటే వేతనాల పెంపు 30% గురించి మేము పెంచలేమని చెప్పి లాస్ట్కి కొన్ని కొంచెం ప్రొలాంగ్ అయ్యి సాగదీసి ఇప్పుడైతే కొలుక్కొచ్చింది. సో ఇప్పుడు ఇలాంటి కొత్త వరవడులు ఇలాంటి కొత్త ట్రెండ్ని అడాప్ట్ చేసుకుంటే మీకు ఇక్కడే బడ్జెట్ విషయంలోనే కొంచెం ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతున్నారు అండ్ పేమెంట్స్ కూడా కొంచెం బాగానే చేయగలుగుతారు ఇలాగ చేస్తే. కొంచెం తెలివితేటలు ఇలాంటి టెక్నాలజీ ఇలాంటి దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే. సో మీరేం కోరుకుంటున్నారు ఇలాంటిది ఇంకా అభివృద్ధి చెంది? ఇప్పుడు మీరు ఎలాగో చాలా సినిమాలకి చేశారు. అదే ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి 100% సాధ్యం కాదండి. ఇప్పుడు నేను కూడా మన సినిటేరియా బ్యానర్లో నెక్స్ట్ ఇంకొక 2 సినిమాలు చేస్తే దాంట్లో 100% అనేది సాధ్యం కాకపోవచ్చు. దాంట్లో 20% కావచ్చు, దాంట్లో 50% కావచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి దానికి ఉన్న స్కోప్ ఉంటుంది, స్క్రిప్ట్లో ఉన్న స్కోప్ అండ్ ఆ సినిమాకు ఉన్న మార్కెట్ రీచ్ ఎంత, ఈ రకరకాల వేరియేషన్ థింగ్స్ బట్టి ఫర్దర్గా ముందుకెళ్ళడం అనేది సాధ్యం అవుతుంది. కనుక ప్రతి సినిమాకి బ్రాండింగ్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఒకటి ఇన్ ఫిలిము, రెండవది పోస్ట్ ఫిలిం. సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషనల్ సంబంధించి టైప్స్ అనేవి సాధ్యం. అయితే దానికి సంబంధించి కూడా సినిమాలో ఒక బ్రాండ్ని చూపిస్తే ఇక్కడ ఏంటంటే హీరోయిన్ మధ్యలో ఇంకో దగ్గర అక్కడ చూపించాల్సిన అవసరం లేకుండా సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రోడక్ట్గా చూపించినా కానీ సినిమా ప్రమోషన్స్కి పెద్ద ఇబ్బంది ఉండదు. అలాంటి బ్రాండ్స్ మొత్తం టైప్ చేసుకొని సినిమా ప్రమోషన్స్ అయ్యే ఖర్చు మొత్తం తగ్గించుకోవచ్చు. అది చిన్న సినిమా కొత్త కాస్టింగ్ వాళ్ళకు కూడా సాధ్యం అవుతుంది, కొత్త కాస్టింగ్తో చేసే సినిమాలు కూడా. అండ్ ఒకవేళ నిజంగా సినిమాలో సబ్జెక్ట్లో ఒక ప్రోడక్ట్కి సంబంధించిన బీభత్సమైన ప్లేస్మెంట్ ఉంది అన్నప్పుడు అక్కడ ఏంటంటే 2 రకాలు మళ్ళీ. ఒకటి పాజిటివ్ బ్రాండింగ్, రెండోది యాక్టివ్ బ్రాండింగ్. పాజిటివ్ వచ్చేప్పటికి మన సీన్లో ఎక్కడో దగ్గర అది ప్లేస్ అయి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ బ్రాండ్ కంటూ ఒక స్పెషల్ స్టోరీ కానీ మళ్ళీ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటిదంతా పాజిటివ్ బ్రాండింగ్. ఇప్పుడు యాక్టివ్ బ్రాండింగ్ వచ్చేప్పటికి ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడడము, ఒక ప్రోడక్ట్ వాడడము, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తినడం అనే దగ్గర ఎట్లా అంటే జస్ట్గా సరదాగా చాక్లెట్ ఇచ్చేదానికి చాక్లెట్ చూపిస్తూ ఇప్పి దాని లోగో అంతా చూపించి తినిపించేదానికి తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు మగధీర సినిమాలో ఈ జంప్ కొడతాడు మన హీరో. జంప్ కొట్టిన తర్వాత సునీల్ వచ్చి అమ్మో నేను టెన్షన్ పడిపోయింది ఎలా చేసేవారా బాబు అంటే ఈ లోపు ఈయన పెప్సీ ఏదో తాగుతూ ఉంటాడు, ఇది తాగు కూల్ అయిపోతావు అంటాడు. అంటే దానికి కొంచెం ఇది యాక్టివ్ బ్రాండింగ్ అంటారా దీన్ని? యాక్చువల్గా ఏంటంటే రామచంద్ర గారు అప్పటికి తను ఆల్రెడీ సాఫ్ట్ డ్రింక్కి తను బ్రాండ్ అంబాసిడరు అండ్ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ముందుకు వచ్చి దానికి కొంత సపోర్ట్ చేశారు. కనుక అది ఆ సీన్లో చూపించడం జరిగింది. అది యాక్టివ్ బ్రాండింగే. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు కాస్ట్ మెంబర్స్ పెద్ద ప్రముఖులు కాకపోయినా కొత్త వాళ్ళు వచ్చినా కూడా దాన్ని మనం ఇలా చేయొచ్చు అని చెప్పి ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెర్సిడీస్ బెంజ్ సంబంధించిన కారు ఉంది, దానికి సంబంధించి చిన్న సినిమాలకు ఎట్లా రాదు. దానికి వెరీ ఇండస్ట్రీలో ఉన్న టాపు లేదా ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు చేసినప్పుడు దానికి అంటే పర్టికులర్గా ఓన్లీ ఆర్టిస్టులు ఒకటే కాదు, అక్కడ సబ్జెక్ట్ కూడా ఆ రిచ్నెస్ని చూపించాలి. రిచ్నెస్ ఇన్ ద సెన్స్ కల్చర్, ఆ బెంజ్ వాడే కెపాసిటీ క్యారెక్టర్స్కో లేదా ఇంకో దానికో డబ్బు పరంగా వచ్చిన దానికన్నా సొసైటీ పరంగా వచ్చే గ్రేట్నెస్కి వాల్యూ ఎక్కువ. అది ఓకే. సో బేసికల్లీ కొన్ని సినిమాలు ఏంటంటే తర్వాత పోస్ట్ రిలీజ్ తర్వాత కొన్ని స్పెషల్ ఇలా రికగ్నిషన్స్ అచీవ్మెంట్స్ కొన్ని ఉంటాయి నెంబర్స్లోనో లేదంటే క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో సంథింగ్ లేదంటే ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది కొన్ని సినిమాలు ఏంటంటే పోస్ట్ రిలీజ్కి ముందే అనౌన్స్మెంట్ టైం నుంచే కొన్ని ఉంటాయి. అంటే ఇది 100th ఫిల్మ్ అని చెప్పి ఒకరిది ఇప్పుడు కొన్ని ఇలా ఇప్పుడు మీది కూడా ఇది 100% ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ అంటే ఇది తెలియకుండానే దీని మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మరి దీని రిజల్ట్ కూడా మీరు అదే రేంజ్లో చూపించాల్సిన బాధ్యత మీకు ఉంది. లేదు ఆల్రెడీ నాకు ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కనుక నేను అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ బ్రాండింగ్ వరకు మీకు ఓకే సార్ వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు. అంటే మీరు మయూఖం అనే టైటిల్ పెట్టారు. సింపుల్గా ఏంటంటే మయూఖం వచ్చేప్పటికి అది సినిమా అది టోటల్గా ఒక మైథలాజికల్
వెరీ మోస్ట్ పవర్ఫుల్ మైథలాజికల్ ఎపిసోడ్లోంచి కనెక్ట్ అయి ఉంటుంది సినిమా. అండ్ సోషల్ డ్రామాగా ముందుకెళ్తూ ఉంటుంది. అండ్ రెండు దేశాల మధ్యన ఉండే ఒక రిలేషను అండ్ ఫ్రెండ్షిప్ని ఎలివేట్ చేసుకుంటూ అక్కడ ఫ్రెండ్షిప్ అనేది రెండు కంట్రీస్ మధ్య కాదు, ఇంకొక రకంగా మనం చూపిస్తాము. అండ్ సోషల్ ఎలిమెంట్లో ఒక సబ్జెక్ట్ మనం రివీల్ చేయకూడదు, చాలా డెప్త్గా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఫస్ట్ సీన్లోనే బ్రాండ్ కనిపిస్తుంది, కానీ అది బ్రాండ్ అని చెప్పేసి ఆడియన్స్ ఎవరు గుర్తుపట్టరు. అంటే సబ్జెక్టులోకి స్క్రీన్ ప్లేలోకి అంత సీరియస్గా తీసుకెళ్తాను నేను. విజువల్ ప్రజెన్స్కి నా సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విజువల్ ప్రజెన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ విజువల్లో వచ్చే ఎమోషన్స్ క్యారీ చేసే లెవెల్లోనే వీళ్ళు ఉంటారు. సెకండ్ టైం చూసినప్పుడు బ్రాండ్ కనిపిస్తుంది, ఫస్ట్ టైం చూసినప్పుడు బ్రాండ్ కనిపించదు, సెకండ్ టైం చూసినప్పుడు బ్రాండ్, థర్డ్ టైం చూసినప్పుడు రెండు కనిపిస్తాయి, ఇటు బ్రాండ్ అటు ఎమోషన్. ఈ రకంగా ఇక్కడ ఏంటంటే విజువల్ ప్రజెన్స్, సైంటిఫికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్రాండ్ వాడే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక బ్రాండ్ వచ్చి మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి బ్రాండ్ తీసుకెళ్ళి ముందర పెట్టేసి దానిపైన మొత్తం కెమెరా పెట్టేసి పక్కకి తీసుకెళ్ళి చూపించలేము. అప్పుడు మనకు సీరియస్గా వెళ్తున్న స్టోరీలో సడన్గా ఏమవుతుంది, ఈ బ్రాండ్ వచ్చేసి కాసేపు అయ్యేప్పటికి ఆడియన్స్ మైండ్ డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయిన మైండ్ని మళ్ళీ సెటిల్ చేసి మళ్ళీ స్టోరీలో తీసుకెళ్ళడం కష్టం. అందుకని 200% నేను స్టోరీ లైన్ పైన, విజువల్ ప్రజెన్స్ పైన సింపుల్ 100% విజువల్ ట్రీట్ ఇది. అసలు ఇలాంటి విజువల్స్ అది డిఫరెంట్, మాటలు చెప్పకూడదు. రేపు చూశాక యాక్చువల్లీ మైథాలజీ నేపథ్యం ఉన్న సినిమాలకి ఇప్పుడు పెద్దపేట వేస్తున్నారు. మనకి మొత్తం ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుంది. ఈవెన్ మన దానికి ఎగ్జాంపుల్ కార్తికేయ 2 తెలుగు సినిమా అయినప్పటికీ, ఐ మీన్ ఆ స్టార్ ఎవరికి తెలియనప్పటికీ అక్కడ మొత్తం నార్త్ ఇండియాలో కూడా గుడిగట్టారు. యాక్చువల్లీ కృష్ణుడు కదా కాబట్టి మెయిన్ హీరో. సో ఇక్కడ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ స్ట్రాంగ్ రీజన్ ఏంటి ఇప్పుడు మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో సినిమా తీసుకోవడానికి వెనక? ఒరిజినల్గా ఇది నేను రీసెర్చ్ చేసి రాసిన సబ్జెక్ట్. మార్కెటింగ్ కోసం, సినిమా బ్రాండింగ్ కోసం 1.5 సంవత్సరం మేము కష్టపడ్డట్టే సినిమా డెవలప్మెంట్ అంటే మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ రీసెర్చ్ కోసం సుమారుగా ఒక 6 సంవత్సరాలు. ఈ అన్నింటికీ నేపథ్యం జర్నలిజమే. జర్నలిజంలో అన్ని తెలుసుకొని రాయడం అనేది అలవాటు. తెలుగు సినిమా చేతి రాసినప్పుడు తిరిగి రీసెర్చ్ చేసి అందరి చుట్టూ తిరిగి రాయడం అలవాటు. ఇప్పుడు అంత ఈజీగా కాంప్రమైజ్ కాను. కాంప్రమైజ్ అయ్యేదాకా ఆగను. కాంప్రమైజ్ అయిన తర్వాత మాత్రమే ఓకే ఐఎమ్ హ్యాపీ. ఆ రకంగా చేసిన సబ్జెక్ట్ ఇది. అంటే తర్వాత సింపుల్, ఇప్పుడు మేము స్టోరీ చేసి అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది. స్టోరీ నేను ఈ లైన్లో ఇట్లా స్టోరీ అనుకుంటున్నాను అని చెప్పేసి డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్లకు, వాళ్ళకి, రైటర్లకి ఒక టీంకి చెప్పేసి ఇది మీరు డెవలప్ చేయండి, దాన్ని మళ్ళీ కరెక్షన్ ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. లేదు తనే ఒక లైన్ చెప్పేసి దీన్ని ఇట్లా డెవలప్ చేయండి అని చెప్పేసి తనే కొన్ని పాయింట్స్ చెప్పి వెళ్ళే ఉన్నారు. నాది విజువల్ ప్రజెన్స్లో వచ్చే నెక్స్ట్ సీన్ నేనేం చెప్తానో నా టీంలో ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 3 సీన్లు చెప్పానంటే 4వ సీన్ ఈరోజు చెప్పాను. 4వ సీన్ కోసం మా కోడైరెక్టర్ ఉన్నాడు. ఒకరోజు వచ్చేసి, సార్ రేపు మీరు ఏం చెప్తారు తెలియక నాకు నిద్ర రాలేదు సార్. ఎందుకు అని చెప్పి నేనేం చెప్తా అంటే స్టోరీ సార్ అన్నాడు. అతను ఇంకేదో అనుకున్నాను నేను, స్టోరీలో రేపు అన్నట్టుగానే అతను ఎక్స్పెక్ట్ చేయాలి. అసాధ్యం. అంటే దీనికి అంత డెప్త్గా వెళ్ళడానికి నాకు ఆ మైథలాజికల్ ఎపిసోడ్ అంత సపోర్ట్ చేసింది. ఆ మైథలాజికల్ ఎపిసోడ్ ఏంటి, అది మొత్తం ప్రపంచానికి తెలిసిన ఒక మహాగ్రంథం. అది అందరికి తెలిసిన విషయమే, కానీ నేను చెప్తున్న విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మయూకం అంటే తెలుగు నిఘంటువులో ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు మీ కాంటెక్స్లో మీ అర్థం ఏమన్నా చెప్పొచ్చా? మయూకం అంటే అగ్ని, ఫైర్. మరి అంతే కాంటెక్స్లో తీసుకున్నారా? ప్రస్తుతం అంతే కంటే అంతవరకు రివీల్ చేసేది అంతే కాంటెక్స్ట్, అంతవరకే చెప్పవచ్చు. ఇక్కడ ఫైర్, ఆ ఫైర్ అనేది సినిమాలో ప్రతి మనిషిలో చూస్తారు, ప్రతి మనిషిలో చూస్తారు. అండ్ ఒక సింపుల్ ఏంటంటే ఒక హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, ఆ రకమైన ఒక డిఫరెంట్ జానర్లో ఫ్రాంచైజీ ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఫ్రాంచైజీ 100% ఫ్రాంచైజీ. ఇది 100% యూనివర్స్ ఇది. తర్వాత ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆ రకంగా వెళ్తుంది. టోటల్గా ఒక డిఫరెంట్ టోన్ని మన ఇండియన్ స్క్రీన్కి పరిచయం చేయబోతున్నాం. రెగ్యులర్ ఇండియన్ టోన్ కాదు. అందుకే ఆర్టిస్టులు కూడా గ్లోబల్గా ఉంటారు.
రష్యాకి సంబంధించి అండ్ ఇండియాకి సంబంధించి. ఏంటి ఇప్పుడు మీ జర్నలిజం బ్యాక్డ్రాప్లో మీకు మీ సీనియర్స్, మీ జూనియర్స్, మీ ఫ్రెండ్స్ చాలామంది ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అంతా విన్న తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఒపీనియన్ పంచుకుని ఉంటారు కదా, ఏం చెప్పారు చాలామంది మోస్ట్లీ? నేను చెప్పిన ఒరిజినల్గా నేను వేసిన ఒక క్వశ్చన్కి ఇప్పటికీ ఇంకా సమాధానం దొరకలేదు వాళ్ళకి. అంటే నేను ఎవరిని చూపిస్తున్నాను సినిమాలో అని చెప్పేసి ఇండైరెక్ట్గా నేను ఆ పర్సన్స్ చెప్పకుండా, మైథలాజికల్గా వచ్చిన ఆ పర్సన్స్ చెప్పకుండా నేను ఒక చిన్న పజిల్ లాగా చెప్పి ఎవరితో షేర్ చేసుకోలేదు ఇంతవరకు వాళ్ళు చెప్పలేకపోయారు. ఓకే. అది తర్వాత స్టోరీ విషయంలో మాత్రం వెరీ వెరీ క్లోజ్ వాళ్ళకి చెప్పాము. మన డిఓపి సిద్ధం మనోహర్, తనకి సబ్జెక్ట్ తెలుసు, తను అసలు మామూలు కాదు. తర్వాత మా మ్యూజిక్ డైరెక్టరు ధ్రువ, హీ నోస్ ద సబ్జెక్ట్. అది కూడా మొత్తం కాదు, వాళ్ళకు కూడా కొంతవరకే తెలుసు. అక్కడ కూడా కొంత పారామీటర్స్ అండ్ లిమిట్స్ అనేవి కొన్ని పెట్టేసి విజువల్ వండర్ అండి, సింపుల్. అది మాత్రం పాసిబిలిటీ ఉంది. అండ్ మీరు తెలుగు సినిమా చరిత్ర మీద పుస్తకాలు రాశారు. అవి అక్కడ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, స్టార్స్ ఏంటి, ఏం జరిగింది ఎప్పుడో ఇప్పుడు మీరు డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారని విన్నాం సార్. అవును, టాలీవుడ్ గ్లోరీ అండ్ లీడ్స్ అని చెప్పేసి, టాలీవుడ్ గ్లోరీ అండ్ లీడ్స్. అది ఇంకొక 2 years పడుతుంది. అది టోటల్గా ఏంటంటే తెలుగు సినిమాకి సంబంధించిన టోటల్ ఫ్రమ్ మూకీస్ దగ్గర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మొన్న RRR వరకు వస్తుందండి. ఇంకా ముందుకు వస్తుంది. ఇంకొక ఈ 2025 వరకు వస్తుంది. 25 వరకు వస్తుంది. అయింది సార్, ఏదన్నా ఓటీటీకి సైన్ అయిందంటే? అది కూడా కాదు, యాక్చువల్గా ఏంటంటే అది స్టార్ట్ చేసి కూడా ఛానల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కే విశ్వనాథ్ గారిని డైరెక్ట్గా తన ఇంటర్వ్యూస్ నేనే తీసుకున్నాను. మనకి బాపు గారివి అవన్నీ తీసుకుని ఆ ఫీడ్స్ అన్ని మేము చేస్తూ నేను అంత ఈజీగా చేసి పెట్టుకుంటాను. అంత పెట్టుకొని ఒక టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు దాన్ని వదిలేయడం ఇంకేం లేదు, అది సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా చరిత్ర మన ఫస్ట్ పుస్తకం, అది పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లైబ్రరీలో స్పెషల్ ఎడిషన్గా పెట్టేశారు. అది తర్వాత మొత్తం అన్ని సినిమా సంబంధించిన అన్ని ప్లేస్లో కూడా తెలుగు సినిమా చరిత్ర, తెలుగు సినిమా వైతాళికులు బుక్స్ ఉన్నాయి. ఓకే, సో రిఫరెన్స్ బుక్, వెరీ సింపుల్ రిఫరెన్స్ బుక్. ఇది కూడా విజువల్ రిఫరెన్స్ అవుతుంది రేపు. చివరికి పరిశుద్ధ గోపాలకృష్ణ గారు కూడా ఒకసారి నాతో చెప్పారు, వెంకట్ నువ్వు రాసిన ఈ బుక్స్ నేను రాసిన కథనం శిల్పానికి చాలా ఉపయోగపడ్డాయి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా నన్ను అప్రిషియేట్ చేశారు. చివరికి పుస్తకంలో కూడా నా పేరు రాశారు. ఆయన కథనం శిల్పంలో నా బుక్స్ రిఫర్ చేయడంతో పాటు నాకు కూడా నా పేరు రాసి థ్యాంక్స్ చెప్పారు. సో ఇప్పుడు మొన్న వచ్చిన హనుమాన్ అది హిట్ అయిన తర్వాత జై హనుమాన్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం లార్జ్ స్పాన్లో స్టార్స్ ఎవరెవరున్నారని వెతికారు. అండ్ కార్తికేయ 1 తర్వాత కార్తికేయ 2కి బాలీవుడ్ నుంచి వీళ్ళని అందరినీ తీసుకున్నారు. అలా ఇప్పుడు మయూకం ఒకవేళ సక్సెస్ అయితే రేపు పొద్దున ఫ్రాంచైజీలో స్టార్స్ కనిపించే అవకాశం ఉందండి? వీళ్ళే ఉంటారు యాక్టర్స్? లేదు, ఖచ్చితంగా స్టార్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడున్న అందరూ, ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటారు. అండ్ 5 partsలో 5 స్పెషల్ క్యారెక్టర్స్ సినిమాలో రాబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేప్పటికి లేడీ ఓరియంటెడ్, మయూకం 2 లేడీ ఓరియంటెడ్. ఓకే, ఆ లేడీ ఓరియంటెడ్లో వచ్చే హీరోయిన్ దీంట్లో ఇంట్రో ఇస్తున్నాం. ఓకే, క్లైమాక్స్ వచ్చేసరికి క్లైమాక్స్ కాదు, మధ్యలో స్టార్టింగ్లో మధ్యలో ఒక 2-3 ప్లేసుల్లో మంచి మామూలు కాదు అసలు టాప్ హీరోకి ఉండాల్సిన ఎలివేషను మయూకంలో తనకు ఉంటుంది ఫస్ట్ పార్ట్లో. సెకండ్ పార్ట్ తనే లీడ్గా ముందుకెళ్తాడు, మిగిలిన వీళ్ళంతా ఉంటారు. థర్డ్ పార్ట్ వచ్చేప్పటికి మళ్ళీ జర్నీ మారిపోతుంది. నైస్. సో ఈ DC మార్వెల్ కైండ్ ఆఫ్ సినిమాలు మన దగ్గర కూడా మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం అని అర్థమైంది. అండ్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు సార్. మీ సక్సెస్ ఎలాగే మీ జర్నీ ఎలాగే సాగాలి. మయూఖం అని అగ్ని అన్నారు కదా, మీ రిజల్ట్ కూడా అలాగే ఉండాలి, మీ ఫైర్ తగ్గకుండా ఆ సక్సెస్ కూడా చూపించాలని మేము iDream తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.